ఈ సండే చికెన్తో ఏం రెసిపీ చేద్దాం అనుకుంటుంది. ఈ రెసిపీ ట్రై చేయండి ఒకసారి. ఏంటంటే చికెన్ ఫ్రైకి అటుగా చికెన్ కర్రీకి ఇటుగా ఉంటుంది. ముందుగా మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలానే అల్లం కొంచెం నిమ్మరసం వేసేసి కలిపి పెట్టేసుకోండి. 1/2 అవర్ పక్కకు పెట్టేసుకున్న తర్వాత కర్రీ చేయడం స్టార్ట్ చేయండి. ముందుగా ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకున్నది. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసేసుకుని అందులో కాస్తంత పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ కూడా వేసేసుకొని బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. అందులోకి కాస్త అల్లం పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంతవరకు వేపేసుకోండి. ఆ తర్వాత అందులోకి కాస్తంత పసుపు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకోండి. ఇందులోకి పెరుగు కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయం కాబట్టి చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అయిపోవాలి. ఖచ్చితంగా అసలు వాటర్ యాడ్ చేయొద్దు ఈ కర్రీలోకి అయితే. చికెన్ అయితే బాగా ఉడికే టైంకి ఏంటంటే మన పక్కకు మసాలా కూడా గరం మసాలా కూడా చేసి పెట్టేసుకోండి. లేదు అంటే మీరు ఇంట్లో ఉన్న రెగ్యులర్ మసాలా అయినా సరే షాప్ నుంచి తెచ్చుకునే సరే వాడుకోవచ్చు. ఇక చికెన్ మొత్తం ఉడికిపోయింది అనుకునే టైంకి గరం మసాలాని కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత గరం మసాలా బాగా పట్టింది అనుకునే టైంలో చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి. చికెన్ మసాలా కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత లాస్ట్ దించే ముందు కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అంతే. ఇంకా ఈ చికెన్ కర్రీకి ఏంటంటే బగర్ రైస్ అయినా అలానే చపాతీ కూడా ఏదైనా కానీ చాలా బాగుంటుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా కొట్టేసేయండి. ఓకే, బాయ్ మరి.